ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి రీజన్ కూడా ఏంటంటే ఆ సీరియస్ యాక్షన్ అనేది ఉండేది ప్రతి ఒక్కరి మీద ఈసారి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత తొందరగా మిమ్మల్ని కలుస్తాను అనుకోలేదు. కలవడానికి అయితే వీడియో చేయలేదు. అట్లేం కాదు, నిజంగా అక్కడ పరిస్థితి కొంచెం అదొక లాగుంది. ఓకే, నాకు మీరు వీడియో చూసినప్పుడు కూడా నేను చాలా ఫ్రస్ట్రేషన్ గా మాట్లాడాను. నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి రీజన్ కూడా ఏంటంటే మీకు థ్యాంక్స్ చెప్పాలని, అంతే తప్ప నేనేమి బ్యాడ్ గా తీసుకోలేదు, చాలా చాలా పాజిటివ్ గా తీసుకున్నాను. ఎందుకంటే మాకు ఫీడ్బ్యాక్స్ ఇచ్చేది మీరే. మా ఎంప్లాయీస్, మా మేనేజర్లు ఎంత చెప్పినా సరే నాకు కస్టమర్స్ ఏమనుకుంటున్నారు, కస్టమర్స్ ఏం చెప్తున్నారు మన గురించి అనేదే నాకు ముఖ్యం. నేను మిస్ అమ్మ మాది కాదు మందని చెప్తా, మా వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేయాలి. మా వాళ్ళందరికీ అదే చెప్తా ఎప్పుడు కూడా. నేను చెప్పడం కాదు, వచ్చాక మీరు కస్టమర్స్ దేవుళ్ళ చూసుకోండి. కస్టమర్ ఇస్ గాడ్ ఆల్వేస్. అన్న నాకు కాల్ చేయడం జరిగింది ఈ రోజు, తొందరగా రెస్పాన్స్ అయ్యారు. సో ఇలా జరిగిందమ్మా, సారీ ఏమనుకోదు. మాకు తెలియదు, ఎందుకంటే ఇంతమంది ఎంప్లాయీస్ లో ఏ స్టోర్ లో ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. నేను ఒక నెంబర్ ఇస్తాను మీకు, నెంబర్ ఇప్పుడు కూడా still ఇవ్వండి అన్న. ఇలాంటి ఇష్యూస్ ఉంటే కనుక డెఫినెట్ గా నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కి వాట్సాప్ చేయండి. పర్సనల్ గా మీతో ఎలా అయితే నేను ఇప్పుడు మాట్లాడుతున్నానో అలా ప్రతి ఒక్కరితో నేను ఆ సొల్యూషన్ వచ్చే వరకు కూడా నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, నేను ఏ ప్రమోషన్ ఏం చేయట్లేదండి. నాకు ఏదో చిన్న స్టోర్ ఉంది, నిన్న కూడా చెప్పాను. సో ఈ రోజు మాలాంటి వాళ్ళు ఈ సిచ్యువేషన్ కి రావడానికి సపోర్ట్ మీరే చేస్తున్నారు కాబట్టి, బికాస్ కస్టమర్స్ మీరు లేకపోతే మేము లేము. అది మాలాంటి చిన్నోళ్ళైనా ఇలాంటి పెద్దోళ్ళైనా సరే. సో మీకు ఏమనిపించినా దిలీప్ గారికి చెప్పండి, మీకు ఏమనిపించినా 100% చెప్పండి, ఆయన వరకు తీసుకొని రండి. నేను ఒకటి నమ్ముతానండి, ప్రతి కంపెనీకి కూడా రెండు కళ్ళు ఏంటంటే, ఒకటి కస్టమర్స్ అయితే ఒకటి మా ఎంప్లాయీస్. ప్రతి కంపెనీ కూడా. సో నేను నా ఎంప్లాయీస్ అలానే చూసుకుంటాను, కస్టమర్స్ ఇంకా చూసుకుంటాను. సో ఈ రెండు కూడా బ్యాలెన్సింగ్ ఉండాలి. మీకు జరిగిన దానికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పర్లేదన్న, మీరేం చేస్తారు కానీ నేను ఎంతసేపు మీరు ఏం చెప్తా అంటారంటే మాది కాదు మనదని చెప్తారు కదా, మీరు మా ఫ్యామిలీ మెంబర్స్, మా చుట్టాలని చెప్తారు కదా. డెఫినెట్ గా ఆ ఫీలింగ్ తోనే నేను స్టోర్ కి వచ్చాను. 100%. అదే ఇప్పుడు లాస్ట్ లో మీరు ఒక మాట అన్నారు, మిస్ అమ్మకి నేను ఇంక వెళ్ళను ఎప్పుడు కూడా. బాధేసన్నా, నిజంగా అంటే నిజంగా అంటే ఇంత ప్రేమించే వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళు, మిస్ అమ్మని ఇష్టపడే వాళ్ళు ఇంత ఇష్టంగా మన స్టోర్కి వెళ్ళి వాళ్ళు మళ్ళీ నేను వెళ్ళను అన్నప్పుడు నాకు చాలా బాధేసింది ఆ మాట వినగానే. అంటే ఈవెన్ ఒక కస్టమర్ అయినా సరే అలా అనుకోకూడదు. అందుకనే నాకు చాలా బాధేసి ఇప్పుడు మిమ్మల్ని పర్సనల్ గా కలిసి మాట్లాడటం జరుగుతుంది. కార్ పంపించడం జరిగింది మన స్టోర్ కి. మిస్ అమ్మ తరపు నుంచి కార్ వచ్చింది. సో పర్సన్ వచ్చారు, తీసుకొచ్చారు, నన్ను కూర్చోబెట్టారు. సో అన్నయ్య మాట్లాడాడు, ఇక మాట్లాడుతున్నాడు కూడా. మీ ఫ్రెండ్ ఉన్నారు కదా బాను, నా స్టోర్ లో ఒక చైర్ కోసం వెళ్ళాను అన్న. వాళ్ళ దగ్గర ఏం కొనలేదు నేను, వాళ్ళ సర్వీస్ నాకు బాగా నచ్చింది. ఏమనుకోవద్దు, వాళ్ళకి వెళ్ళాను. వారు వీడియో చూస్తే ఖుషి అయిపోతాడు. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే, మన దగ్గర కస్టమర్ వచ్చినప్పుడు కొనకపోయినా వాళ్ళు రాగానే మీరు మీ ఫేస్ లో స్మైల్ ఉండాలి. వెళ్ళేదాకా అదే స్మైల్ మెయింటైన్ చేయండి. వాళ్ళు కొనకపోయినా పర్వాలేదు, నాకు ప్రాబ్లం కాదు. కానీ మీ దగ్గర నుంచి మాత్రం నాకు ఈ కంప్లైంట్ రావద్దని చెప్పి నేను ఎవ్రీ టైం మాకు మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి, మేనేజర్స్ తో ఎంప్లాయీస్ తో జరుగుతూనే ఉంటాయి. కానీ అక్కడక్కడ అనుకోగానే ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అగైన్ జరిగినందుకు. అసలు మీరు సారీ చెప్పొద్దన్న. అంటే నన్ను ఏ విషయంలో హ్యాపీ అంటే ఇంత తొందరగా రెస్పాన్స్ అయ్యారు. ఓకే, బట్ మీరు పర్టికులర్ గా కాల్ చేసి మాట్లాడి పిలిపించి ఇంత బాగా రెస్పాన్స్ అవుతారు అనుకోలేదు. ప్రమోషన్ చేయలేదు, నాకు వీళ్ళేం ఇవ్వలేదు, నేను నార్మల్ గా వచ్చాను. అన్నని ఎప్పటి నుంచో కలుద్దామని నేను వీడియోలో కూడా చెప్పాను, అన్నకి నేను ఒక చిన్న ఫ్యాన్ ని. సో ఆయన కొన్ని చూసి మోటివేషన్ అవుతాను. అవకాశం నాకు వచ్చింది, వచ్చి కలిశాను, మాట్లాడాను. సో వెరీ హ్యాపీ. సో ఈ రోజు కూడా నేను ఒక స్టోర్ పెట్టానండి. నా స్టోర్ ఇంత అవ్వచ్చు, ఇంత అవ్వచ్చు, ఇంత అవ్వచ్చు. నాకు పెయిన్ తెలుస్తుంది. ఈ రోజు అక్కడ ఒక పర్సన్ చేసిన బిహేవియర్ వల్ల ఈ రోజు ఇంతవరకు వచ్చింది. రిక్వెస్ట్ చాలా మంది, కొన్ని వేల మంది, అన్ని బ్రాంచ్లు కొన్ని వేల మంది రోజు కొనుక్కుంటున్నారు. వీళ్ళలో కూడా కొంతమంది పాజిటివ్ గా మనకి వీడియోలు మంచిగా చేస్తే కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అన్న ఒక విషయం అడుగుతాను, ఎవరు ఫ్రీ సోషల్ సర్వీస్ చేయరు. మీకు దేవుడు ఇస్తున్నాడు కాబట్టి అందులో మీరు కొంత హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది యాక్సెప్టెడ్, చాలా మంచి విషయం. నేనేమంటానంటే కొన్ని ఇలా నెగిటివ్ వచ్చినప్పుడు దాన్ని మీరు ఏమైనా సాల్వ్ చేయొచ్చు కదా. డెఫినెట్ గా సాల్వ్ చేస్తాను, అది నేను అంటున్నాను. డెఫినెట్ గా సాల్వ్ చేస్తాను. ఎందుకంటే మిస్ అమ్మ అనేది ఒక చిన్న షాప్ కాదు, చాలా పెద్ద సముద్రం. ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను. సో నేను చెప్పాలనుకున్నది అయితే నా సైడ్ నుంచి నేను వీడియోలో కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సో ఏమైనా చిన్న ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మీరు చేంజ్ చేయండి. మాలాంటి చిన్నోళ్ళకి ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కూడా మీరు. డెఫినెట్లీ థ్యాంక్ యూ. కలెక్షన్స్ బాగున్నాయి, నేను అది కూడా చెప్పాను. కలెక్షన్స్ బాగున్నాయి. 1000 రూపీస్ లో నేను 2 సారీస్ తీసుకున్నాను. వెరీ హ్యాపీ. బట్ సర్వీస్ అదొకటే నేను అక్కడే నేను అది డెఫినెట్ గా సాల్వ్ చేస్తాను. ఆ సీరియస్ యాక్షన్ అనేది ఉండేది.
ఉండేది ప్రతి ఒక్కరి మీద ఈసారి నుంచి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అన్నయ్య రెస్పాన్స్ అయ్యాడు. సో దీన్ని మంచిగా తీసుకునే వాళ్ళు మంచిగా తీసుకోండి, మీరు ఇది ఇంకా ఎలా తీసుకునే వాళ్ళు మీ ఇష్టం. బట్ ఇది మాత్రం మంచిగా జరుగుతుంది. అండ్ ఇప్పటి నుంచి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే డెఫినెట్గా దిలీప్ అన్నకు చెప్పండి. ఇప్పటి నుంచి మీకు ఏదైనా సంథింగ్ నెంబర్ ఏదో పోస్ట్ చేస్తా అని చెప్పారు. సో ఆ నెంబర్తో త్రూ అన్నతో మీరు మాట్లాడొచ్చు. అంటే అందరికి 100 మందిలో అందరికి రెస్పాన్స్ ఇవ్వకపోవచ్చు, నాలాంటి ఒకళ్ళిద్దరికి ఇవ్వచ్చు. సో మీరు ట్రై చేయండి. ఇవల్ల ఈరోజు మీరు చేసిన సపోర్ట్ వల్ల ఈరోజు నేను దిలీప్ అన్న దగ్గరకు వచ్చి ఉన్నట్టుగా మాట్లాడాలి, ఎంత ధైర్యంగా సపోర్ట్గా మీరు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.